పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సుమారు 11 నెలల తర్వాత తొలిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి. గృహోపచార వినియోగ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 144 రూపాయల చొప్పున పెరిగింది. దీంతో సామాన్య ప్రజలపై భారం పడనుంది. ఎన్టీఆర్ జిల్లాలో నెలకు సుమారు 12 లక్షల సిలిండర్లు వినియోగంలో ఉండగా ధరల పెంపుతో ప్రజలపై గణనీయంగా ఆర్థిక భారం పడుతోంది. పెరుగుతున్న ధరలతో సామాన్యులు, ఫుడ్ బిజినెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్న ఇండియన్ గ్యాస్ నుంచి రాజా ఏజెన్సీస్ రాంబాబుతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారీగా ఇతర దేశాల మీద కూడా పడింది. అదేవిధంగా భారతదేశంలో కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా చూసుకుంటే కొన్ని సరుకుల మీద కానీ కొన్ని వస్తువుల మీద కానీ భారీగా పడింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పైన కూడా అత్యంత భారం అయితే పడిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం రాజా గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. విజయవాడలో గ్యాస్కి సంబంధించి అంటే ఏదైతే సిలిండర్స్ ఉన్నాయో దానికి సంబంధించి ప్రజలు తీవ్ర తంటాలు పడుతున్నారని కూడా చెప్తున్నారు. అసలు గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత పెరిగింది, అది సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనే విధంగా కూడా లేదు అని అంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు ఉన్నారు మనతో పాటు. సరే, ఎంత పెరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో? గ్యాస్ రేటు మొన్న 2 రోజుల నాడు 60 రూపాయలు డొమెస్టిక్ మీద పడింది, కమర్షియల్ మీద 110 రూపాయలు గవర్నమెంట్ వారు పెంచి అన్నారు. అది కూడా ఇమీడియట్ ఎఫెక్ట్తో జరుగుతున్నది. దాని సప్లైని ఆ వారి దృష్టిలో సప్లైకి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు కొన్ని గైడ్లైన్స్ ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంటే బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం 21 డేస్ గ్యాప్ ఆఫ్ రీఫిల్ టు రీఫిల్ 21 డేస్ రిస్ట్రిక్షన్ పెట్టారు. అది కూడా ఈ యుద్ధ కారణముగా టెంపరీగానే ఉంటుంది. తర్వాత కాలంలో అది కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే కన్జ్యూమర్స్కి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఈ రిస్ట్రిక్షన్ వలన అందరికీ గ్యాస్ సప్లై జరుగుతుంది. కొంతకాలం ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ తర్వాత వాళ్ళ యుద్ధం యొక్క పరిస్థితులను బట్టి గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఎట్లాగైతే ఉంటుందో దాని ప్రకారం మేము డీలర్స్ అందరూ కూడా నడుపుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారులు అందరూ కూడా ఎటువంటి ఒడిదుడుకులు పడకుండా జెన్యూన్గా వాడుకునే వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగదనే నేను అనుకుంటున్నా. అది అట్లా ఉన్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ కొంతకాలం చూస్తే కానీ మనకు తెలియదు. అంటే సార్ ముఖ్యంగా 5, 6, 7 తేదీల్లో గణనీయంగా ప్రీ బుకింగ్స్ 3 రోజులు ప్యానిక్ బుకింగ్ చేసి ఉన్నారు. అది కూడా గవర్నమెంట్ వారు స్టాప్ చేసేసారు. అది కూడా ఆ ప్యానిక్ బుకింగ్ కూడా ఆ 21 డేస్ తర్వాతే జనరేట్ అయ్యి డెలివరీకి వెళ్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. అది కూడా కొంచెం మనం ఈ 4-5 రోజుల్లో అవి కూడా అడ్జస్ట్ అయిపోయి సేమ్ ఇదివరకు ఎట్లా సప్లై ఉందో అదే విధంగా సప్లై జరుగుతుందనే మేము అనుకుంటున్నాం. జరగవచ్చు కూడా. సార్ ముఖ్యంగా చూసుకుంటే కమర్షియల్ గ్యాస్కి పరంగా పూర్తిగా ఆపేస్తామని కూడా చెప్తున్నారు. పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కమర్షియల్ గ్యాస్ కూడా ఆపేశారు. సప్లైస్ ఇస్తలేదు. వాటిని మెల్లిగా ఉన్న కన్జ్యూమర్స్కి ఇస్తానికి అవకాశం ఉందే కానీ సప్లై గవర్నమెంట్ నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు నుండి ఆపేశారు. ఆపేసామంటే కమర్షియల్ కనెక్షను ఆ గ్యాస్ని డొమెస్టిక్ వాడితే వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదని ఆ ఉద్దేశంతో ముందు ప్రయారిటీ వినియోగదారులకు పెట్టారు. ఆ ఉద్దేశంతోనే ఆ కమర్షియల్ సిలిండర్లు అది 19 kg, ఇది 14 kg, అది 2 సిలిండర్లు, ఇది 3 సిలిండర్లు వస్తుంది. ఇది ముగ్గురికి ఇస్తే 2 నెలలు అవుతుంది ఒక్కొక్కళ్ళకి, అంతే కదా. ఆ ఉద్దేశంతో వాళ్ళని టెంపరీగా చేశారు తప్పితే అది కూడా పర్మనెంట్గా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ శనివారం వరకు ఇచ్చారు. శనివారం అంటే సోమవారం ఈ రోజు ఒకటే నేను మార్నింగ్ అడిగితే ఈ రోజు నుంచి ఇత్తలేదని అన్నారు. మా దగ్గర స్టాక్ ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ కన్జ్యూమర్స్కి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా రియలైజ్ చేస్తారనుకుంటున్నా. నేను టెంపరీగా కొంచెం స్లోగా రిలీజ్ చేస్తారనుకుంటున్నా. టోటల్ క్లోజ్ చేయరు అనుకుంటున్నా అని నా ఉద్దేశం. అంటే సార్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ధర పెంపడం వల్ల సామాన్యుడికే కాకుండా ఇటు ఆఫీసులు చూసుకున్న రెస్టారెంట్లు, ఏదైతే హాస్పిటల్, వీటిలన్నిటి మీద కూడా భారం పడుతుంది. అండ్ ఇంకా ఏదన్నా ఇంకా ఈ 60 రూపాయల మించి కూడా పెరుగుతానికి అవకాశం ఉంది. ఇదే యుద్ధం కంటిన్యూ అవుతే ఇంకా పెరుగుతానికి కూడా అవకాశం ఉండొచ్చు. గవర్నమెంటు వాళ్ళు ప్లానింగ్ వాళ్ళది ఉంటుంది. వాళ్ళ సిస్టాన్ని మనం ఆపరేట్ చేస్తామే కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తామే కానీ సిస్టాన్ని మెయిన్ ఆపరేట్ చేసేది వాళ్ళు.
వాళ్ళకి ఎంత మనకు ప్రోడక్ట్ వస్తుంది, మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎంత మనం ఏ బేసిస్ మీద మనం వెళ్ళాలి, మనకి కన్జ్యూమర్కి బర్డెన్ అవ్వకుండా మనం ఏ లిమిట్స్లో వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కూడా వేయరు. మనకి ఈ యుద్ధం ఎఫెక్ట్ మనకి ఓన్లీ గ్యాసు ఆయిల్ మీదే, ట్రాన్స్పోర్టేషన్ రావట్లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో ఉన్న స్టాక్ని మనం యూజ్ చేసుకుంటే మనకి ఈ లోపుకి ఆ స్టాక్ వచ్చినా కూడా ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటున్నారు తప్పితే, ఇప్పుడు బేరర్ రేట్ నిన్న శనివారం నాడు 23 రూపాయలు ఎంత పెరిగింది అంటున్నారు. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది మనమే వేసుకోవాలి కదా, మనమే వేసుకోవాలి. దాన్ని మనం ఏ రకంగా మనం ప్లాన్ చేసుకుని మన కంట్రీ ఎట్లా బయటపడాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ డిసిషన్లు తీసుకుంటే తప్పితే మనని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్కి కూడా ఉండదు. సో ఫైనల్గా మీ గ్యాస్ ఏజెన్సీ తరపు నుండి అందరికీ వెళ్తుందా సార్ గ్యాస్ టైంకి? నేను ప్రజెంట్ 7వ తారీఖు, వాళ్ళు 7వ తారీఖు శనివారం నాకు పంపించాను. మధ్యలో నేను ఆదివారం వాళ్ళు 9th. నాకు సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ సిచ్యుయేషన్లోనే ఉన్నాం. నో డిస్టర్బెన్స్ పాయింట్ లేదు. కాకపోతే కన్జ్యూమర్స్ కూడా సఫిషియెంట్గా ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఎవరికి కావాల్సినంత వాళ్ళు బుక్ చేసుకోండి. ఆఫ్టర్ 21 days రిస్ట్రిక్షన్ తర్వాత బుక్ అవుతుంది, డెలివరీ కూడా అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి గ్యాస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అది అందరూ గమనించి ఎవరు కొంచెం స్లోగానే డిస్టర్బ్ అవ్వకుండా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వాడుకోమనే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో చూసారు కదా, ముఖ్యంగా యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ రేట్లు అంటే సామాన్యుడికి సంబంధించి గణనీయంగా పెరిగిందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో కొన్ని ఏజెన్సీస్ తరపు నుండి కూడా ఆల్రెడీ 5, 6, 7 తేదీల్లో ప్రీ బుకింగ్స్ జరిగినాయి గణనీయంగా. అంటే సిలిండర్స్ ముందుగానే ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి అంటే రాజా గ్యాస్ ఏజెన్సీస్ కానీ మిగతా ఏజెన్సీస్ దగ్గర గ్యాస్ సిలిండర్లు కొరత ఏమీ లేదు, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. కాకపోతే రేటు పెరగడం వల్ల కొంచెం భారం ఉందని అయితే చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అయితే ఈ రోజు నుండి పూర్తిగా ఆపేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.